నమస్తే సార్. రై కైలాష్, ఏంట్రా నువ్వు చేసింది? మన రూమ్ లోకి వెళ్ళి ఏంట్రా రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకునేది? తేజ, అదిగా ఇక్కడ అందరూ చూస్తున్నారు. రండి తేజ, కూల్ డౌన్, మాట్లాడదాం. టెన్షన్ ఎందుకు? తేజ, మందేద్దామా? పురుగుల మందేసుకోరా, మాకు పట్టిన దరిద్రం వదిలిపోద్ది. క్లబ్ అన్నాక లాభ నష్టాలు ఉంటాయి. ఈసారి నువ్వు కట్టే, తర్వాత నేను సెటిల్ చేస్తాలే. రూపాయి, ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. వెళ్ళి డబ్బులు లేవని నాయుడు కాళ్ల మీద పడు. ఇది మన క్లబ్ పరువుకు సంబంధించిన విషయం, మనమే షేర్ చేసుకోవాలి. ఇంకేం మిగిలిందిరా? మొత్తం పోయింది. ఆ సాలే కళ్యాణ్ గాడు కేసు సాల్వ్ అన్నాడు, దొరికిందంతా పట్టుకెళ్ళిపోయాడు. వీడేమో 10 లక్షలు లాస్ చేశాడు. మూసేద్దాన్రా క్లబ్ ని. రేయ్, లాభాలు వచ్చినోడు మాత్రం దొబ్బేస్తారా షేర్లు? ఏ నష్టాలు వస్తే పంచుకోరా? లాభం వస్తే దేవుడికి పూజ చేసి బీరువాలో పెట్టేస్తావు, నష్టం వస్తే మా పాకెట్ కి బొక్క. నీకెప్పుడు బొక్కపడిందిరా? మనకు తెలీదా సాలే? ఏయ్, ఏంట్రా చెయ్యేసి మాట్లాడుతున్నావు? లిమిట్స్ క్రాస్ అవుతున్నావు నువ్వు. నీతో లిమిట్స్ ఏంట్రా? నీ ఇష్టం మాట్లాడుకోవద్దు. తేజ, వద్దు. ఏయ్, కైలాష్, కైలాష్, ఊరుకో. కైలాష్, ఏయ్, నన్నే తోస్తావురా? తేజ, తేజ, వద్దు. గొడవ పడొద్దు. మళ్ళీ లిమిట్స్ క్రాస్ అవుతున్నావు తేజ. కాసేంది నేను కాదురా, నువ్వు. నేను చెప్తున్నాను. ఆ మీద చెయ్యేసంత మానగాడివయ్యా. నమస్తే మేడం. కైలాష్ ఉన్నారా? లోపల ఉన్నారు మేడం. నువ్వు ఈరోజు మూసుకో. బ్యూటీ పార్లర్ లో మొహానికి రంగేసుకొని బతికేది అది నాకు చెప్పు. చాతకాలని నాకు తెలుసు. ఎవరుకుంటారో నష్టం వచ్చినప్పుడు అందరూ షేర్ చేసుకోవాలి. అంటే అంటే ఇదంతా డబ్బుల కోసం వచ్చేస్తుంది. 10 లక్షలు ముంచండి మొగుడు. బంగారం నీ బోడి గాజులు మా 10 లక్షల అప్పు తీర్చలేవు. ఎవరికి కావాలి? కొట్టు. ఇంకొక మాట మాట్లాడావంటే నాలుగు చీరేస్తా. లో క్లాస్ మనుషులతో పెట్టుకున్నా చూడు, నాదే తప్పు. నువ్వేనా లో క్లాస్ వెదవి? నాకు తెలుసు ఇలాంటిదేదో తీసుకొస్తారని. మీరు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయిగా. సిగ్గుండాలి జన్మకి. నువ్వే కనుక కరెక్ట్ గా ఉంటే నేను బ్యూటీ పార్లర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంత కష్టపడాల్సిన కర్మేం పట్టింది? సారీ బంగారం. బంగారం బంగారం అంటూనే ఒంటి మీద బంగారం లేకుండా చేసేసారు. తీసుకోండి, నా దగ్గర ఉండేది ఇవే, తీసుకెళ్ళండి. అది సరిపోకపోతే వాడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, అది కూడా క్యాన్సిల్ చేసుకోండి. తీసుకెళ్లి తగలేయండి. మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబం గురించి పట్టించుకోని అవసరం లేదు. ఎప్పటిలాగా నేనే చూసుకుంటాను. మరీ అంత దారుణంగా మాట్లాడతావేంటే? సారీ చెప్పానుగా. నా మాటలు దారుణంగా ఉన్నాయా? అంటే మీరు చేసేదంతా పద్ధతిగా ఉందా? బుద్ధుండాలండి అలా మాట్లాడటానికి. వెళ్ళండి వెళ్ళండి, రాని టైం అవుతుంది. మీతో పాటు వాడిని తీసుకెళ్ళండి. మీలాగే వాడిని తయారు చేయండి. అమ్మో, నేను నాన్నగా రేపు వచ్చిన పిల్లలతో నేను తిట్లు తిందా నాకు ఇష్టం లేదు. ఈ మనిషి ఎప్పుడు మారుతాడు? ఎందుకైనా మంచిది, వాళ్ళ నంబర్ ఇస్తాను, తీసుకో. 5044327760. యా, ఏ ఫోన్ లో మాట్లాడుతుంటే ఏంట్రా మేనర్స్ లేకుండా? ఐ హావెంట్ గాట్ ఎనీ ఐడియా అబౌట్ దిస్. 3 lakhs. యా, నాకు పనుంది, నేను మళ్ళీ వస్తాను. ఓకే. ఐ వాంట్ ఇమ్మీడియట్ డీటెయిల్స్.